దేవుని పరిశుద్ధ నామమునకై మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడియడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని ప్రణాళిక. ప్రియులారా, మన దేవుడు ఎంతటి మృదువైన మనస్సు స్వభావం కలిగి ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించిపోకూడదు అని ఆయన చిత్తమై ఉంది. ప్రియులారా, ఈనాడు కుడి ఎడమలు గ్రహించలేని ప్రజల మధ్య జీవిస్తున్నాం. ఇటువంటి ప్రజలు విగ్రహారాధనలో కొనసాగుతున్నారు. రకరకాల మూఢనమ్మకాలతో, అంధవిశ్వాసాలతో అనేకులు జీవిస్తున్నారు. నిశ్చయముగా సర్వశక్తుడైన దేవుని హృదయం ఘోషిస్తూ ఉంది. ప్రియులైన యోనాల గురించి దేవుని స్పందన ఉందని నీవు గ్రహిస్తున్నావా? ప్రియులరా, దేవుని ప్రణాళిక వరుసలో యోనా లేడు. అతడు దానికి వ్యతిరేకముగా వెళ్ళాడు. దేవుడు నినివేకు వెళ్ళమని యోనాకు చెప్పాడు. తాను తర్షీషుకు వెళ్తానని యోనా అన్నాడు. యోనా దేవుని సన్నిధుల నుండి పారిపోవుటకు వ్యర్థ ప్రయత్నం చేశాడు. చివరకు అతడు చేప కడుపులోకి చేరి పశ్చాత్తాపపడ్డాడు. ఆ విధముగా అతడు పట్టబడ్డాడు. ప్రియులారా, అంతేకాదు శిక్షించబడ్డాడు. దేవుడు అతన్ని నూతన సృష్టిగా మార్చాడు. సర్వశక్తిని దృష్టిలో నుండి ఎవరు పారిపోగలరు? నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు అని కీర్తనాకారుడు 139వ సంకీర్తన 7 నుండి 12 వచనాలలో ఉన్న వాక్య భాగంలో చెప్పాడు. మనం యోనా గ్రంథం చదువుతూ ఉన్నాం. ఒక యోనా తప్ప దేవుడు సృష్టించిన సమస్తము దేవునికి లోబడ్డాయి. తుఫాను దేవునికి లోబడింది. చీట్లు తమ పని చేశాయి. సముద్రం దేవునికి లోబడింది. పెద్ద చేప దేవుని ఆజ్ఞకు లోబడింది. సొర చెట్టు తన పని చేసింది. ఒక చిన్న పురుగు తన కర్తవ్యాన్ని నెరవేర్చింది. తూర్పు గాలి సహితం సర్వశక్తుడైన దేవుని ఆజ్ఞకు లోబడింది. దేవుని బిడ్డలారా, దేవుని క్రమములో మనం ఉన్నామా? మన జీవితంలో ఏ విషయంలోనైనా మనం సరిచేసుకోవలసినది ఉందా? దేవునికి లోబడే రీతిగా మనం జీవిస్తూ ఉన్నామా? మనలను మనం పరిశీలించుకుందాం. దేవునికి లోబడి మనం జీవిద్దాం. దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి దేవా. దీని దీవెనలతో నింపండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా.
ఈ సమయంలో ప్రత్యేకించి నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సంఘ కాపురులను ఆశీర్వదించండి. నాయకులను దీవించండి. ఏఎల్సి అంతటిని దీవించండి. మోడరేటర్ గారిని, బిషప్ గారులను, సంఘ కాపురులను, వారికి అప్పగింపబడిన సంఘాలను దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. వ్యవసాయదారులను దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండి మీ జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించండి. నీ ఆత్మలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ దినమంతా కూడా నీ సన్నిధిని మాతో ఉంచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక.